we can officially launch board with VA as the associate sponsors. Thank you so much, Balendo. Okay, on your marks, 3, 2, 1. Yay. VA is officially launched for the second season. Let's make some noise. Hip hip! Hooray! Hip hip! Hooray! Hip hip! Hooray! We also have the launch of our associates. Stop. Okay, now this. Can we have a photograph of this, please? Under the same photo. Lavanya, come. Pallu, Pallu, you also come. Pallu, come. Okay. Pallu. One. Okay, can we now have the posters? Hold it equally, please. ఓన్లీ ఒక ఆదివాసీ కమ్యూనిటీని బేస్ చేసుకున్న ఈవెంట్ చేశాం. ఆ ఈవెంట్ జరగడం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఆ స్టేజ్లో ఒక 18 కేటగిరీస్లో అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఈ రోజుకి అంత పెద్ద స్టేజ్లో అంత మైలేజ్ వాళ్ళకి వచ్చిన పబ్లిసిటీకి, ఐడెంటిటీకి, రికగ్నిషన్కి దట్టు ఏంటంటే వై డన్ ఈవెంట్ వెరీ జెన్యూన్లీ. అంటే ఎక్కడ ఒక అవార్డీస్ దగ్గర ఎక్కడ కూడా ఒక మౌత్ పబ్లిసిటీలు కానీ ఒక నెగిటివ్ మార్క్ తీసుకురాకుండా ఒక వాకి అంటే ఆ డబ్బులు తీసుకున్న అవార్డ్స్ ఇస్తున్నారు, ఇదేదో సెల్ఫ్ ప్రమోషన్ డబ్బా ఈవెంట్స్ అలాంటిది ఏది కాకుండా వై ఐడెంటిఫైడ్ వాస్ సీజన్ 1 అవార్డీస్ ఇన్ ఏ వెరీ జెన్యూన్ వే. సో తీసుకున్న ఒక అవార్డీది ఒక వీడియోస్ వాట్సాప్లో ఈ రోజుకి కూడా పల్లెలకి ఒక ఎన్జిఓ అవార్డు అయితేనేమి, లైఫ్ టైం అచీవ్మెంట్ అయితేనేమి, ఇలాంటివి ఈ రోజుకి స్టిల్ మాట్లాడుకుంటున్నారు. సో ఆ వీడియోస్ని రిఫరెన్స్గా పంపిస్తూ సీజన్ 2 వస్తుందంటే ఇంకా మేము చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నామండి అని చెప్తున్నారు. సో ఎస్ గైస్, సో అందరూ అలా ఎవరైతే వెయిట్ చేశారో జెన్యున్గా మీ రికగ్నేషన్కి రావడానికి సీజన్ 2 వచ్చేసాం. సో సీజన్ 2 ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ నౌ. సో ఒక్క ఆదివాసీ కమ్యూనిటీకి అంత గ్రాండ్ స్కేల్లో చేసినప్పుడు ఇప్పుడు అన్ని కమ్యూనిటీస్కి మేము హ్యాండిల్ చేస్తూ చాలా రెస్పాన్సిబుల్గా చేస్తాం ఈసారి. సో లుకింగ్ ఫార్వర్డ్ ఆల్ యువర్ సపోర్ట్. నామినేషన్స్ ఒక వెబ్సైట్ లింక్ ఈ ఈవెంట్ ద్వారా లేకపోతే మా వెబ్సైట్లో కానీ సోషల్ మీడియాలో అన్ని పేజెస్లో కానీ సో వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఆల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో తొందరగా నామినేషన్స్ లింక్ అంతా వేసుకోండి, అప్లై చేయండి, ఎంకరేజ్ చేయండి. సో వీఆర్ దేర్ టు రికగ్నైజ్ యువర్ అచీవ్మెంట్స్ ఇన్ ఏ వెరీ జెన్యూన్ వే అనే బిగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఏ బిగ్ పీపుల్. సో మీ రీచ్ కానీ ఒక మిమ్మల్ని స్పాట్ లైన్స్లో ఉంచుతూ మిమ్మల్ని చూస్తూ ఒక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి అన్నదే ఈ ఈవెంట్ ఉద్దేశం. సో ఇలాంటి ఈవెంట్స్కి సీజన్ 1కి చాలామంది స్పాన్సర్స్ మేము ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు. అంటే ఎలా చేస్తారు ఏంటి అని పాత రిఫరెన్సెస్ చూడకుండా నమ్మకంతో చాలా సపోర్ట్ చేశారు. సో అదే లార్జ్ స్కేల్లో చేసాం, చాలా లార్జ్ స్కేల్ ఈవెంట్ జరిగింది. సో నా సీజన్ 2 సో మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, లాక్ ఎఫ్ఎన్ చైర్మన్. లాక్ ఎఫ్ఎన్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ చైన్ సైకిల్ మోడల్ ఇన్ ద కాఫీ షాప్ అండి. సో immediately confirmed and supporting our season 2 as our powered by sponsor. Thank you so much Ramakrishna garu for gracing this event and accepting our request and being a part of our season 2. So yeah, he deserved round of applause, really. Thank you. So Ramakrishna garu, please introduce yourself and we're very much thankful for your attendance here. So please.
ఐఎమ్ రామకృష్ణ భరద్వాజ్, చైర్మన్ కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో మేము రీసెంట్గా ఒక లకఫేన్ అని చెప్పేసి ఒక స్పెషాలిటీ కాఫీ షాప్స్ చైన్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. నరేష్ గారు నాకు ఈ కాన్సెప్ట్ గురించి చెప్పగానే నిజంగా నేను చాలా సంతోషం ఫీల్ అయ్యాను. వీ ఫీల్ వెరీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి దీన్ని మేము స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చామన్నమాట. మాదేంటంటే యాక్చువల్గా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా వీ షుడ్ ఫైండ్ ద నీడ్ ఫస్ట్, ఫైండ్ ద నీడ్ అండ్ ఫిల్ ఇట్ అనేది బిజినెస్ కాన్సెప్ట్. ఇండియాలో స్పెషాలిటీ కాఫీ షాప్స్కి హ్యూజ్ నీడ్ ఉందండి, ఏ బిగ్ గ్యాప్ ఉంది. ఇండియాలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఓన్లీ 2 బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి, సిసిడి ఒకటి, స్టార్ బక్స్ ఒకటి. సో అంత బిగ్ గ్యాప్ని ఇంతవరకు ఎందుకు ఎవరు ఐడెంటిఫై చేయలేదు అనేది మాకు అర్థం కాలేదు. సో మేము దగ్గర 5 years నుంచి దీని మీద రీసెర్చ్ చేశాము. రీసెర్చ్ చేసి రీసెర్చ్ ఓరియంటెడ్ మా యొక్క ప్రొడక్ట్స్ని మేము రిలీజ్ చేస్తున్నాము. మాది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క టార్గెట్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుంటాం, కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రీమియం పర్సన్స్ వరకు కూడా. ఇక్కడ మా దాంట్లో ఉన్న ప్రధానమైన ఇదేంటంటే ఇది పూర్తిగా రీసెర్చ్ ఓరియంటెడ్. సింగిల్ డ్రాప్తో మీకు టీ తయారవుతుంది, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ సింగిల్ డ్రాప్తో టీ తయారవుతుంది. రెండవది ఏంటంటే మనం అందరం కూడా రోజు టీ తాగుతూ ఉంటాము, బట్ దాంట్లో జస్ట్ దాని ఫ్లేవర్ కోసమో దానికి అలవాటయ్యే తాగుతూ ఉంటాం. ఇక నుంచి మా టీ తాగిన వాళ్ళకి దాంట్లో మీ శరీరానికి కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ దాంట్లో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది అంత సులభమైన విషయం కాదని అందరూ యాడ్ చేయొచ్చు కదా అనుకుంటారు, కానీ కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ వేడి నీళ్ళల్లో కానీ వేడి వస్తువుల్లో కలిసినప్పుడు దాని ప్రాపర్టీస్ కోల్పోతాయి. మేము ఇంతకాలం రీసెర్చ్తో మేము చేసింది ఏంటంటే వాటి ప్రాపర్టీస్ని కోల్పోకుండా, అంటే శరీరానికి కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ మొత్తం కూడా ఈ టీలోని ఎట్లాగో తాగుతున్నాము దాంతోపాటు అందేటట్లు చేశాము. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ టీ షాప్స్ కానీ పెట్టే వాళ్ళ దగ్గర టీ మాస్టర్ ప్రాబ్లం ఉంటుంది. అంటే టీ మాస్టర్స్ ఫ్రీక్వెంట్గా మారుతుంటారు, ఆ మారినప్పుడల్లా ఈ ఓనర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము దానికోసం అని చెప్పేసి దగ్గర 2.5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి పూర్తిగా ఏఐ బేస్తో ఒక మిషన్ తయారు చేశాము. అది మనకి మిషన్స్ అనగానే పౌడర్డ్ కాఫీస్, పౌడర్ టీస్ అనుకుంటారు, అలా కాదండి. పూర్తిగా మిల్క్, తర్వాత టీ పౌడరు, కాఫీ పౌడర్ వేస్తాం. ప్యూర్గా అది ఏఐ టెక్నాలజీతో మనకు తయారు చేస్తుంది అన్నమాట. తర్వాత ప్రతి షాప్ను కూడా కార్పొరేట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో రన్ చేయడానికి రెడీ చేశాము. ఈ విధంగా వరల్డ్లోనే ఫస్ట్ టైం ఇట్స్ కైండ్, అంటే ఒక్క డ్రాప్తో టీ తయారయ్యే టెక్నాలజీ ప్రపంచంలోనే మేము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాన్ని ఈ వేదికగా ఇంట్రడ్యూస్ చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళలోనే వాళ్ళు ఒక పేటెంట్ రైట్స్ తోటి R&D చేసి చాలా కష్టపడి చేశారు. మనందరికీ ఆ శాంపుల్ కూడా ఈరోజు వాళ్ళు టేస్ట్ చేయించుకోతున్నారు. సో ఎవ్రీవన్, సో జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా మనకి డే స్టార్ట్ అవ్వడం టీ కాఫీ నిద్రలేవగానే ఫ్రెష్ అవుతూ టీ కాఫీ తాగుతూ మనందరి డే స్టార్ట్ అవుతుంది. అలానే ఈ ఈవెంట్ కూడా మీ ప్రజెన్స్తో స్టార్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. CEO ఆఫ్ కృష్ణ గ్రూప్ అండ్ లా కెఫే CEO కూడా నేనే చూస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ కళ్యాణి, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో ఇప్పటి వరకు చెప్తూ ఉన్నారు అన్ని అవార్డ్స్ అని ఇవన్నీ అని, బట్ వాట్ ఈస్ దేర్ ఫర్ ఉమెన్? సో దిస్ ఈస్ ద టైమ్ టు రికగ్నైజ్ ఉమెన్ నా. సో అందరికీ తెలుసు దెర్ ఈస్ నో డిఫరెన్స్ నౌ డేస్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ ఫర్ గివింగ్ అవార్డ్స్, బికాస్ ఎవ్రీవన్ నోస్ దట్ ఉమెన్ అనేది అన్ని రంగాలలో ఇప్పుడు ప్రాముఖ్యతలో చేసుకుంటుంది. ఎంటర్ప్రీనర్స్లో కానీ, ఇండస్ట్రీ లెవెల్లో కానీ, పాలిటిక్స్ తీసుకున్నా, లేకపోతే ఇంజనీర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఇలా ఏ రంగాల్లో తీసుకున్నా కానీ ఎక్కువ పర్సెంట్ చూస్తూ ఉంటే మనకు లేడీసే ఉంటున్నారు. సో వై నాట్ ఉమెన్? సో దిస్ టైమ్ ద వార్ డిసైడెడ్ టు గివ్ మోర్ రికగ్నిషన్ టు ఉమెన్. సో ఉమెన్ అనేది మనం రికగ్నైజ్ చేస్తే, అంటే అందరికీ తెలుసు ఉమెన్ అనేది ముందుంటే ఫ్యామిలీ అంతా బాగుంటుందని. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ లాగా తీసుకుంటూ ఉమెన్కి ఎక్కువ అవార్డ్స్లో ఎక్కువ రికగ్నిషన్ ఇస్తూ ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ వేరే ఉమెన్ కూడా టార్గెట్ చేయడం కానీ, వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్గా తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ప్లేస్లో కాకుండా వీఆర్ టార్గెటింగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డ్స్ లాగా మనం అన్ని డిస్ట్రిక్ట్లో కానీ, అన్ని స్టేట్స్లో కానీ, ఈవెన్ కంట్రీస్ లెవెల్లో కూడా మనం రికగ్నైజ్ చేయాలని మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో మీ ఫ్యామిలీలో ఉన్న ఉమెన్లో లైక్ సిస్టరే ఉండొచ్చు, వైఫే ఉండొచ్చు, మదరే ఉండొచ్చు.
సో కొన్ని మాత్రం డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఉమెన్ తప్ప వేరే వాళ్ళు చేయలేరు అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా యాక్ట్రెసెస్ కానీ కొన్ని స్పోర్ట్స్లో కానీ ఉమెన్ ఇప్పుడు ఎక్కువగా ఈ రంగంలో ఉన్నాను. సో అలాంటి వాళ్ళు మీకు సరౌండింగ్స్లో తెలిసిన వాళ్ళైనా, ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, కాలేజెస్లో ఉన్నా తెలిసిన వాళ్ళకి వాళ్ళు నామినేట్ చేస్తూ వాళ్ళ త్రూ ఇంకా వేరే వాళ్ళని నామినేట్ చేస్తూ వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పేసి వా అనేది ఒక టార్గెట్లా తీసుకున్నాను. సో ఇప్పుడు నా విజనరీ అచీవర్స్ అనమాట. సో అన్ని కేటగిరీస్, అన్ని క్యాస్ట్లో ఉన్న వాళ్ళు, అన్నిట్లో ఉన్న వాళ్ళు దే కెన్ టేక్ పార్ట్. సో ఇది మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ ఉమెన్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కళ్యాణి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు సునీల్ మాతంశెట్టి. అందరూ అన్నీ చెప్పారు, వా ఈవెంట్స్, వా అవార్డ్స్ అని, స్పాన్సర్స్ అని. బట్ అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే బియాండ్ ద సీన్స్ ఆపరేషన్ టీమ్, మా వా అంబాసిడర్స్ అండ్ వా డైరెక్టర్స్. మీకు అందరికీ తెలుసా అండి ఎంత డెడికేటెడ్గా, ఎంత డీటెయిల్గా ఈవెంట్ శృతి తప్పకుండా జరగాలి అంటే వీళ్ళందరి సహకారం మాతో ఉందన్నమాట. అలాంగ్ విత్ డైరెక్టర్స్ అండ్ వా అంబాసిడర్స్ ఎంత డీటెయిలింగ్గా మేము చేస్తామంటే, మీరు అవార్డ్స్ అంటే వస్తారు, ఒక 2 అవర్స్లో అందరూ చూసేసి వెళ్ళిపోతారు. బట్ ద హార్డ్ వర్క్ బియాండ్ ద సీన్స్ ఇస్ అల్టిమేట్. ఎవ్రీబడి స్పెండింగ్ దే టైమ్, ఎనర్జీ టు బ్రింగ్ ద ఈవెంట్ ఇంటూ మోర్ వైబ్రెంట్ లాగా ఉండాలి అని చెప్పేసి ఆపరేషన్స్ టీమ్ అంతా చాలా చాలా కష్టపడుతున్నారు. దానికి డీటెయిలింగ్గా ఫస్ట్ వా అవార్డ్స్ ఎంత సూపర్గా జరిగిందంటే దాని నెక్స్ట్ లెవెల్కి వీఆర్ ఈవెన్ లెవరేజింగ్ మోర్ టెక్నాలజీ ఇంటూ దిస్ అండి. లాస్ట్ టైం మీరు చూసుంటే కనుక వాల్ 4 sides LED సీన్స్ ఉన్నాయి. దానికి మించి ఈసారి ఇట్స్ గోన్ బి అన్ అల్టిమేట్ ప్రోగ్రామ్. వా ఈవెంట్ అంటే అందరు నోట్ మీద వెళ్ళేసుకొని ఇంత చక్కగా చేశారా, we miss the event అనేలాగా మేము అంతా వీఆర్ ప్లానింగ్ ఇన్ సచ్ ఎ డిఫరెంట్ వే దట్ people who have missed it, definitely they'll regret in their lifetime అండి. ఒక్కసారి కాదు, definitely they'll regret in their lifetime. So with all your blessings, మా operations teams, directors, WA ambassadors, collectively we want to take this program to the next level. And the WA event, definitely we're going to bombard it and we're going to rock it. Thank you so much. Signing off, Sunil Matamsetti. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ఆనంద్. సో మనందరికి తెలిసినట్టు ఈ సంవత్సరం జూలైలో అంటే జూలై 2025 వా ఫస్ట్ ఈవెంట్ జరిగింది. మనం ఫస్ట్ టైం అయినా కూడా దాన్ని ఒక లెవెల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసాము. మనకు ఇంటర్నేషనల్ నుండి పర్ఫార్మెన్స్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. సన్నీ మాస్టర్తో చేపించాము. సన్నీ మాస్టర్ గారు చేసిన ఆర్మీ లైఫ్ స్టైల్తో చేసిన పర్ఫార్మెన్స్ అదొక బెంచ్ మార్క్ లాగా సెట్ అయిపోయింది. సో అవన్నీ పర్ఫార్మెన్సెస్ దానికి మించింది ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇందులో కూడా పాన్ ఇండియా సెలబ్రిటీస్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి, డిజైన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ. సో దాన్ని బట్టి అందరూ నామినేషన్స్కి సపోర్ట్ చేసి ఇది ఇంకొక వా 2.0 ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ జగన్. అందరు చెప్పినట్టు లైక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సీజన్స్ 2 వెరీ సూన్ అండి. అండ్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద youth and innovation and we are going to give a lot of preferences to youth innovations and everything. Seasons 2 lo young talent ki evarikaithe emundo like we are going to create a special platform there for them and vallu unna talent gaani creative gaani oka shape teeskochi and we are going to support them to the extent. Thank you. So I'm a part of the WA directors, government's visionary mature surveillance, and actually last year we did it in a big way, Shachivar's Awards, and it reached to more than 2,000 people, and presence is 2,000 people. It reached to more than 5 lakh people over the social media, and we are branding nationwide in a big way. So now last time we limited to one particular community. So this time all communities, all religions, so anywhere India, so people we are welcoming and we are giving awards in a big way. Thank you very much. So last time ఇంకొక మేజర్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. సో డెఫినెట్లీ అది ఈసారి కూడా కంటిన్యూ అవుతుంది.
సో ద బ్యూటీ ఇన్ వాస్ అవార్డ్స్ ఇచ్చేసి మేము వదిలేయమండి వాళ్ళని. సో వాట్ డు? వీ ఎంకరేజ్ దెమ్ by fueling their businesses. Am I right? So ఎవరైనా కొత్త ఐడియాస్ని తీసుకుని వస్తే వీ హ్యావ్ అ గ్రేట్ ప్యానల్. లైక్ మీరు చాలాసార్లు టీవీస్లో చూసే ఉంటారు మీరు, షార్క్ ట్యాంక్ కదండి. సో ఇలాగే మన దగ్గర కూడా ఒక మంచి ప్యానెల్ ఉంది. సో ఈ ప్యానెల్ ఇన్వెస్టర్స్ అనమాట. వీళ్ళందరూ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ అనమాట. సో ఆల్ దీస్ ఇన్వెస్టర్స్, they thoroughly scrutinize the idea, and if that idea is proper and successful module, then ఈ ప్యానెల్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు బై ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ ఐడియాస్ ఆల్సో. సో లాస్ట్ టైం కూడా అలాగే చాలా మందికి చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ ఈసారి వాళ్ళందరినీ కూడా మేము తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేపిస్తాము. సో అంటే ఆ టైం నుంచి ఈ టైంలో కూడా ఈ 5-6 months గ్యాప్లోనే వాళ్ళు ఎంత అచీవ్ అయ్యారు అనేది కూడా రిజల్ట్స్ అనేది మనం చూపిస్తాం. ఎందుకంటే ఐడియాలో ఇన్వెస్ట్ ఒక్కటే కాదండి, దాన్ని ఇంకా పిఆర్ పెంచి ముందుకు కూడా తీసుకుని వెళ్తామన్నమాట. సో ఇవన్నీ జరగడం ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా అంటే డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది, బికాస్ ఇది విజనరీ అచీవర్స్ అవార్డ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సంతోష్. Want to introduce all the ambassadors one by one. Can I introduce, or you introduce yourself? That is better because you are masters of yourself. Yeah, please. Hi everyone, I am Sudhanva Maripalli, and thank you WA for giving us the wonderful opportunity as being an ambassador for this WA awards. So I am Sudhanva Maripalli. I am into wedding cards business. So we are located at Gavliguda, Hyderabad. Thank you. This is Aravi. Thanks for giving a great opportunity for the contributing this wine. Thanks for all the directors. Can you be a little louder? Good afternoon. WA season 1, I have attended as a normal audience. Now I am ambassador here. Feeling superb. Thank you directors and WA team. Myself Venkatesh Shetty. I represent Pioneer Floors and Interiors. Thank you. My name is Altaf. I'm very happy to be here as a brand ambassador. Thanks for Madam Naresh and thanks for WA Group. Thank you. Good afternoon. First of all, thank you for giving me this wonderful opportunity, Satishana. Myself Sainath, I'm interior designer and my firm is Sadhvi Interiors. Thank you. Good morning everyone. My name is Shundur Santosh Kumar. I am aluminum interior specialist. Last time I have attended WA as ambassador. Now I am attending as deputy director. Thank you team for promoting me. So as all the directors have discussed, last time WA Vaishya Achiever Awards was a huge success. This time Visionary Achievers Awards will also be double success with all our efforts. Looking forward for all your support. Thank you. This is Dr. Suman Kumar Manchkanti. Thanks for giving opportunity as a deputy director in Visionary Achiever Awards. Also, last time I came like a normal person and I joined in the WA team. Thank you. It will be a great day to all and great season goals. Thanks. Good morning everyone. This is Anil Basha Sheikh. We are into Magnified Tours and Travels. We are specially customized it for the special packages. We are into tours and travel industries. Last year I was attended as an audience, so I was seen how big it is and how succeeded in such a way what we have seen that, and it's very honor and privilege to be a brand ambassador of WA. So this is going to be a very rocking show for the next year and the future years onwards. సో ఈ ఇయర్ చాలా సక్సెస్గా జరగబోతుంది అని చెప్పి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ద ప్యానల్ బీయింగ్ ఎలెక్టింగ్ మీ యాజ్ అ అంబాసిడర్ ఫర్ ద WA. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద ఈవెంట్. Good afternoon everyone. This is Pranati Chopra. I'm Beauty and Wellness and I'm very very happy and elevated to be a part of this. I'm getting to hear a lot about this. This is the first time I'm coming to the WA, and thank you Neela for introducing me. Good afternoon everyone. This is Asha Jyoti Gudipati. I'm
Managing Partner of Hotel El Grand, Saffron Line, Sushant Developers and Suhas Vibra. And I'm very happy to be the part of this WA. And thank you Neelu, Nilima, Pallavi and Kalyani for giving me this opportunity. Season 1 ఎలా హిట్ అయిందో Season 2 అంతకంటే హిట్ అవుతుంది బికాస్ పుష్ప 1 కంటే పుష్ప 2 హిట్ అయినట్టు VA will be a 2 great hit. Thank you. Dr. Shravanti Gumadi. I'm the CEO of Indian Chess Masters Academy, and I'm very proud that WA will be doing a season 2, and season 1 was an awesome hit, and we'll be witnessing India will be witnessing one of the highest hype event in coming days. Thank you. This is Venkatesh Gupta, founder and CEO of SVSJ Infra Developers. Today, great to be here. First, WA season 1 lo I am the ambassador of WA, and second season lo kuda nannu ambassador ga select chestunnanduku WA directors entire team ki పేరున కృతజ్ఞతలండి. సో ఐ am into real estate sector అండి. సో ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని ఒక అన్ని కేటగిరీలలో ఉన్నటువంటి అన్ని ఆల్ కమ్యూనిటీస్ ఆల్ కేటగిరీస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలివేట్ అవ్వడానికి బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా వాళ్ళ యొక్క బ్రాండింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి వేల మందికి లక్షల మందికి మంచి ప్లాట్ఫామ్ ని అంటే ఒక ఎంకరేజ్మెంట్ ని ఎంటర్టైన్మెంట్ ని ఒక ప్రోత్సాహాన్ని వ్యాపారాన్ని ఇస్తున్నటువంటి ఎంటైర్ వా టీమ్ కి వా విజనర్స్ కి పేరున కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Good morning everyone. Myself Ramkumar. Thank you so much for this opportunity. Nirma Garu and all the directors of I'm so happy to be a part of this kind of a platform. So basically I work for Morgan Home Automation Company. It is pan-India. It is from German based. I take care of marketing and business development. I see about this WA event in the next level. I'll be joining with you guys. Thank you so much. మణికొండలో ఒక బ్రాంచ్ ఉంది, మిర్యాలగూడలో ఒక బ్రాంచ్ ఉంది. అసలు glad that Mula Silks is one of the associate sponsors, and he's right here. A little bit late, Kani, but latest ga vacharu. So next sarees only will speak. వా డైరెక్టర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ సీజన్ 2 వా వచ్చాం మనం. ఈరోజు చూసుంటారు మంది డిగ్నిటరీస్ ఉన్నారు. మేమందరం వా డైరెక్టర్స్ అందరూ చాలా కష్టపడ్డాము ఫస్ట్ సీజన్కి. సెకండ్ సీజన్కి కూడా అలాగే కష్టపడతాము. కానీ ఫస్ట్ సీజన్ వైశ్య కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ బేస్ చేసాము. ఈసారి మాత్రం వీఆర్ డూయింగ్ విజనరీ అచీవర్స్ అలయన్స్ అని చెప్పి. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కానీ ఈ కేటగిరీస్ అందరూ చేసేదే, బట్ వీఆర్ కమింగ్ అప్ విత్ 2 న్యూ కేటగిరీస్ అండి, వెరీ బ్యూటిఫుల్ కేటగిరీస్. ఒకటి లిజెండ్స్ ఆఫ్ హైదరాబాద్ అని, అంటే మన హైదరాబాద్ని ప్రౌడ్ చేసిన క్రౌన్స్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళని మనం డెఫినెట్గా ఫెలిసిటేట్ చేయాలి, రికగ్నైజ్ కూడా చేయాలి. మనం అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఈ లిజెండ్స్ గురించి అందరూ మాట్లాడతారు. సో మీకు అందరికి తెలిసి ఉంటుంది లిజెండ్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నీలోఫర్ కానీ, ప్యారడైజ్ కానీ, మెహఫిల్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. అలాంటి వాళ్ళని మనం ఎన్నుకొని ఫెలిసిటేట్ చేస్తున్నాము. అది కాకుండా వీళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎలాగైతే న్యూ ఎమర్జింగ్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తున్నాము. సో ఎమర్జింగ్ బ్రాండ్స్ అనేది వాళ్ళే నామినేట్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ నామినేట్ చేయొచ్చు. డెఫినెట్గా వాళ్ళని మనం రికగ్నైజ్ చేద్దాము. అదే కాకుండా వీ హ్యావ్ 1 more కేటగిరీ అండి. అంటే ఏదైతే ఇన్నోవేషన్ ఐడియాస్ స్టార్టప్ ఐడియాస్ ఎవరికైనా ఉన్నా కూడా అది మేము వాళ్ళని డెఫినెట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి మనం చేతిని కూడా ఇస్తాము. అంటే డబ్బు పరంగా కూడా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము అనమాట. వీఆర్ లైక్ వా షార్క్స్ ఉన్నాము. వీ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దట్. దాన్ని ఒకసారి స్ట్రాటజైజ్ చేసి వాళ్ళని ఎలా ఎలివేట్ చేయాలి, ఎలా ప్రోత్సహించాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, వాళ్ళని ఒక స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మేము, అంటే ఇప్పుడు ఈ వా డైరెక్టర్స్ మేము అందరూ ఉన్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళమే. సో డెఫినెట్గా మేము మా కావాల్సినంత హెల్ప్ని చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు ఎవరైనా మీలో కూడా ఎవరైనా ఉంటే మా దగ్గరికి రావచ్చు. డెఫినెట్గా మేము దాన్ని రికగ్నైజ్ చేస్తాము. సో దీనికి మార్కెటింగ్ కానీ స్ట్రాటజీ ప్లానింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. బిగ్ బ్యాంగ్గా వస్తుందండి. మీ ఫిలింఫేర్ అవార్డ్స్ ఎలా చూస్తారో అలాగా ఉంటుంది డెఫినెట్గా. సో మేము వా అంబాసిడర్స్ అని ఎన్నుకున్నాము. వా అంబాసిడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద సిటీ, అంత న్యూ కార్నర్స్ సిటీ అండ్ ఇండియా బేస్డ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మేము ఎన్నుకుంటున్నాము వా అంబాసిడర్స్ని. సో దట్ వాళ్ళు అక్కడ చిన్న గ్రామంలో ఉన్న ఒక చిన్న రికగ్నిషన్ కూడా మనం మిస్ కావద్దు అనే ఒకే థాట్తో వా అంబాసిడర్స్ వచ్చారండి.
సో డెఫినెట్గా మీరందరూ కూడా దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే అంత రికగ్నిషన్ మనం డిఫరెంట్ పీపుల్, అది ఏం లేదు, రికగ్నిషన్ చేసినంత మాత్రం వాళ్ళకి ఏమవుతుందంటే రేపు ఇట్ ఈస్ మోటివేషన్ ఫర్ దెమ్ to achieve, and others also it will become a success story. So definitely we will come up with a big bang and please all of you help us. Thank you for coming at early morning. Total 18 categories ఉన్నాయండి. ఇన్నోవేషన్ ఐడియాస్ అని చెప్పేసి బెస్ట్ డాక్టర్, బెస్ట్ ఆంట్రప్రినర్, బెస్ట్ ఇవన్నీ ఎలాగైనా నార్మల్ కేటగిరీస్. అది కాకుండా మీకు చెప్పినట్టుగా 2 more categories, ఎమర్జింగ్ అండ్ లిజెండ్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఏదండి 20 categories right. Legend of Hyderabad would be 7 to 8. మళ్ళీ ఎమర్జింగ్ would be 7 to 8 again. సో ఆల్మోస్ట్ 30 to 50 categories మేము అవార్డ్స్ ఇవ్వదలుచుకున్నాం సార్. ఓన్లీ బిజినెస్ పీపుల్ సోషల్ వర్కర్స్ లేదండి, ఎవ్రీథింగ్. సోషల్ వర్కర్ కానీ, తర్వాత తర్వాత ఎన్జిఓ న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ కానీ ఏదైనా. సో డిఫరెంట్ దానిలో డెఫినెట్గా చేస్తాం. నాట్ ఓన్లీ బిజినెస్ అండ్ మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ కూడా మనకి దాంట్లో కనిపిస్తూ ఉంటారు. సో దాంట్లో ఇంకొక కేటగిరీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ కుబేరా అని. సో మనం ఎలా అయితే మనము న్యూ ఐడియాస్ని సపోర్ట్ చేసి ఫ్యూల్ చేస్తున్నామో ఇన్వెస్టర్స్ ద్వారా, సో ఆ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే కుబేరా అనే ఒక సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో దేవి నుంచి ఉన్నారు అండ్ డైరెక్టర్స్లో కూడా ఉన్నారు, అండ్ అట్ ది సేమ్ టైం మన ఓన్ బిజినెస్ కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నారనమాట. సో ఎవరైనా కొత్త ఐడియాని తీసుకుని వస్తే సో డెఫినెట్గా మేము స్క్రూటినైజ్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, లేకపోతే దానికి బ్రాండింగ్ కావాల్సి వస్తే బ్రాండింగ్. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దాన్ని స్కేలప్ చేయడానికి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మొత్తం అంతా సపోర్ట్ చేస్తామన్నమాట మనం. సో అది ఒక మేజర్ పాయింట్ ఉంది మన దాంట్లో కూడా. వన్ మోర్, ఇప్పుడు ఇంతమంది స్పాన్సర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ అంబాసిడర్స్ ఇంత వర్క్ హార్డ్ చేస్తున్నారు. రీజన్ ఏంటి, దేనికి మనం చేసేది? సో ఇన్ దాట్ వీఆర్ గోయింగ్ టు డెడికేట్ సమ్ అమౌంట్ టు ద చారిటీ. లాస్ట్ ఇయర్ మనం ఆర్మీ వాళ్ళకు డొనేట్ చేసాము, ఈసారి మనము డిసబుల్డ్ వాళ్ళకి మనము చేయాలి అనుకుంటున్నాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ మనం సంపాదించిన దాంట్లో ఒక ఆశీర్వాదం ఇచ్చినట్టు మనకు సాయం చేస్తూ ఉంటే మనకు ఎంతో విజిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Megaway. So this year we are going to rock and we need your support, media support. All media channels has come here and we are doing in a big way, and this is not only for the visionary awards purpose, it is for the public cause. So there will be so much of motivation to the people. So this program will give so many new lives, so many new people will come out with a talent or any growth, business purposes. So that's why we are conducting here. So thanks for media coming here and need your support to take it forward as much as possible. Thank you. సో ప్రతి అవార్డ్ ఫంక్షన్ తర్వాత మనం అవార్డ్ ఇస్తాం వెళ్ళిపోతుంటుందండి. బట్ మేము లాస్ట్ ఇయర్ కూడా అవార్డ్ చేసిన తర్వాత ఆర్మీ వాళ్ళకి వీ హ్యావ్ కాల్డ్ దెమ్ అండ్ గివెన్ అనమాట. అప్పుడు ఫైట్ అవన్నీ అవుతున్నాయి, వార్ అదంతా అవుతుంది కాబట్టి అప్పుడు ఆ రికగ్నిషన్. ఇప్పుడు వీ వాంట్ టు రికగ్నైజ్ ద దివ్యాంగన్ అండి. దివ్యాంగన్ వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఒకవేళ షెల్టర్ కావాలన్నా, లేకపోతే బిజినెస్ పరంగా ఏదైనా కావాలన్నా, మనీ పరంగా కావాలన్నా కూడా వీఆర్ రెడీ టు గివ్ దెమ్. సో ఈ కేటగిరీ అంటే మాకు వచ్చిన అంటే ఈ స్పాన్సర్స్ దీంట్లో వచ్చిన డబ్బుని కొంచెం పార్ట్ ఆఫ్ ఇట్ వీ వాంట్ టు గివ్ ఇట్.